భక్తులకు ఒక ముఖ్యమైన విషయం, క్రితం సంవత్సరం ఎలా ఉన్నాము ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటున్నాం. ఎక్కడా డెవలప్మెంట్ ఏం కనబడట్లేదు. కానీ ఆ డెవలప్మెంట్ని ఎందుకు కనబడట్లేదు అన్నది గ్రహించారా? మీలో డెవలప్మెంట్ రావాలంటే మాత్రం ముందుగా యజమాని శుద్ధి ఉండాలి. మీ కుటుంబానికి పెద్ద, ఆ పెద్దకి దైవ తరంగాలన్నీ కూడా ఆకర్షితం అవ్వాలి. అతని చుట్టూరా ఒక దివ్యమైనటువంటి ఆరా ఏర్పడుతుంది. అదే ఆకర్షణ శక్తిగా ఉండి కుటుంబ సభ్యులందరూ అతని యొక్క యోగక్షేమాలను ఆకాంక్షిస్తూ అతనితోనే సంతోషాన్ని పంచుకుంటూ జీవిస్తారు. అతనికి ఈ కుటుంబానంతని పోషించే బాధ్యత, పోషించవలసినటువంటి ఆవశ్యకత అన్నీ కూడా భగవంతుడు స్వయంగా అతనికే ఇస్తాడు. అప్పుడు యజమాన శుద్ధి అనేది సిద్ధిస్తుంది. ఇప్పుడు ఆ యజమాన శుద్ధి ఎవరికీ లేదు. అదృష్టం ఎవరిది పనిచేయట్లేదు. ఎందువలన? గోత్రనామాలతో పూజ చేసినప్పుడు గోత్రం చెప్పి యజమాని పేరు చెప్పి సహకుటుంబస్య అంటే కుటుంబం అందరికీ ఆ అనుగ్రహం సిద్ధిస్తూ ఫోకస్ కుటుంబ యజమాని మీద వెళ్తుంది. దివ్యతరంగాలన్నీ కూడా కుటుంబ యజమానిని రక్షిస్తూ ఉంటాయి. యజమాని యొక్క సంకల్పాలన్నీ కూడా రక్షింపబడుతూ ఉంటాయి. ఏమిటా సంకల్పాలు? భార్య బాగుండాలి, నా ప్రేమ సంపూర్ణంగా నా భార్యకి అందజేయాలి, నా కుటుంబాన్ని నేను ప్రేమించగలగాలి, వాళ్ళకి సకల సదుపాయాలు నేను ఇవ్వగలగాలి అనే భావనలు కలిగినటువంటి సంకల్పాలు అవి నెరవేరుతూ ఉంటాయి. అవి నెరవేరుతున్నప్పుడు మీకు ఏ విధమైనటువంటి మీ పేర్లు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చెబితే ఏమవుతుంది? చాలా అనర్థం ఏర్పడుతుంది. అందరికీ వేరు భావన మొదలవుతుంది. వేరైపోతూ ఉంటారు. లేకుండా ఉంటే ఎంతకాలమైనా సరే కుటుంబం ఉమ్మడి కుటుంబంగా ఎన్ని సంవత్సరాలైనా సరే 100 మంది, 200 మంది, 300 మంది కూడా ఉండేవాడు. కేవలం నార్త్ ఇండియాలో ఉన్నారు అలాంటి వాళ్ళు. మన సౌత్ ఇండియాలో లేదు. ఎందువలన? సౌత్ ఇండియాలోనే ఈ జాడ్యం ఉంది. పుట్టిన ఒక రోజు 2 రోజుల పిల్లల పేర్లు కూడా ఆ కుటుంబంలో పూజ చేయించుకునే లిస్టులో చదివిస్తున్నారు. అది చెప్పాలంటే గొడవ పెడుతున్నారు. అది చాలా అమాయకత్వం. అది ఎప్పుడూ కూడా ఆ విధమైనటువంటి అమాయకత్వానికి దారి ఇవ్వకండి. అద్భుతమైనటువంటి అవకాశం ఇది. కేవలం కుటుంబ యజమానికి మాత్రమే ఆ పూజా ఫలితం పూర్తిగా రావాలి. ఏమి? అతడు కోటీశ్వరుడైతే మీరందరూ కోటీశ్వరులు కారా? కాబట్టి అదొక్కటే భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణముగా అతని మీద ఉండాలి. ఉన్నప్పుడు అతని యొక్క సంకల్పాలన్నీ కూడా దివ్యత్వాలను పొందుతాయి. దేవతలు, గ్రామదేవతలు, పంచభూతాలు అన్నీ కూడా అతనికి సహకరిస్తాయి. అతనే కుటుంబ యజమానిగా. అలా కాకుండా మొత్తం కుటుంబంలో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ పోతే ఎవరిని రక్షించాలి, ఎవరిని చూసుకోవాలి? కాబట్టి ఉదాసీనంగా ఉండిపోతున్నారు దేవతలందరూ కూడా మీకు సహకరించడానికి అవకాశం లేకుండా. కాబట్టి భక్తులారా ఇది గ్రహించండి. గోత్రనామాలు అన్నీ చెప్పవద్దు. కేవలం కుటుంబ యజమాని పేరు ఒక్కటే చెప్పండి. సహకుటుంబస్య అనండి. మొత్తం కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఆ యొక్క దైవానుగ్రహం కలుగుతుంది. అదృష్టం యజమానికి సిద్ధిస్తుంది. వెంటనే అంచెలంచెలుగా ఎదగడం మొదలవుతుంది. కోటీశ్వరుడిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. జై సాయిరామ్.